టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? ఒరేయ్, పెద్ద బంగ్లాలో ఉన్నా అది కూడా జైలు లాంటిదే కదరా. వీళ్ళు బయటికొస్తే ఆ రుద్రాణి ఎక్కడికి అని అడుగుతుంది. దానికి అబద్ధం చెప్పి రావాలంటే కొంచెం సమయం పడుతుంది కదరా. ఈ నిజం తెలిసిన దగ్గర నుంచి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫోన్లో చెప్పేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకైనా మంచిది ఇలాంటి విషయాలు ఫోన్లో మాట్లాడకూడదని ఇంటికి రమ్మన్నాను. వీళ్ళు వచ్చే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. వచ్చావనయ్యా? రా, ఇంత ఆలస్యం ఏంటనయ్యా? ఇప్పుడే లాయర్ విశ్వాసం ఒక విశ్వసనీయమైన సమాచారం నాకు అందించాడ్రా. తనకు అన్నీ చెప్పొచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. ఏంట్రా, ఫోన్లో మాట్లాడమంటే కుదరదు, ఇంటికే రమ్మని చెప్పావు, ఏం జరిగింది? నువ్వు అంత కంగారుగా చెప్పేసరికి నాన్నమ్మకేం జరిగిందో అని డాడ్ ఎంత భయపడ్డాడో తెలుసా బాబాయ్? ఖచ్చితంగా మా ముగ్గురిని బతికుండగానే పాతిపెట్టే రోజులు ఇంకెంతో దూరంలో లేవన్నా, అందుకే భయపడుతున్నాను. ఏయ్, నన్ను ఎదిరించిన వాళ్ళు మట్టిలో కలిసిపోయారు, కానీ మనల్ని మట్టిలో కలిపేంత ధైర్యం ఈ బొబ్బిల్లో ఎవరికొచ్చిందిరా? ఆ రోజు దక్షకెంతమంది పిల్లలు పుట్టారు? 2 పుట్టారమ్మా. ఒక ప్రాణం దుర్గమ్మ గాల్లో కలిపేసింది, ఇంకో ప్రాణం గాల్లో కలవకుండా ఆ దేవుడు అడ్డుపడ్డాడు. ఇన్ని రోజులు మనం కూడా అలాగే అనుకున్నాం, కానీ దక్ష 2 కూతుర్లు బతికే ఉన్నారు. ఏంటి బాబాయ్ నువ్వనేది? భూమి గురించి మనందరికీ తెలుసు, కానీ చనిపోయిన మనిషి ఎలా బ్రతికొస్తుంది? ఏ, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏదైనా కలగనవా? చచ్చింది ఎలా బతికొస్తుందిరా? పురుడు పోసిన దుర్గమ్మని ముందే మనం బెదిరించాం, ప్రాణాలు తీసేస్తామని చెప్పాం. అందుకే కదా ఆ రోజు ఇంటికొచ్చి ఆడపిల్ల భూమి మీద పడగానే ఏడుపు వినిపించినంతసేపు పట్టలేదు, గొంతులో ఊపిరాగిపోయేలా చేసింది. మరి ఇంకో పిల్ల బతుకుందని నువ్వెలా చెప్తున్నావు? దుర్గమ్మని మనం బెదిరించాం, కానీ అది మన ముందు భయపడినట్టే నటించింది. నువ్వన్నట్టుగానే ఏడుపు ఆగిపోయింది, కానీ తన ఊపిరి ఆపలేదు. మొత్తం అందించి ఆ పిల్లని బయటికి తీసుకువెళ్ళింది. ఇంతలో మళ్ళీ నొప్పులు వచ్చేసరికి ఒక చెట్టు కింద పెట్టేసి లోపలికి వెళ్ళింది. అలా అయితే తర్వాత ఆ పిల్ల గురించి తెలియాలి కదా, మరి ఇంతవరకు తెలియకుండా ఎలా ఉంది? అదే ఎవరి ఊహకి అందకుండా ఒక అద్భుతం జరిగింది. ఆ రోజు దీక్షితులు పూల జంగిడి మోసాడు కదా, ఆ జంగిడిలో ఒక పాప పడిందంట. ఆ పాప గురించి ప్రపంచానికి చెప్పకుండా తన భార్య ప్రసవానికి వెళ్ళింది, పురుడు పోసుకుని వచ్చింది, ఆడపిల్ల పుట్టిందని దీక్షితులందరినీ నమ్మించాడు. ఇప్పుడు జానికి రూపంలో పెరుగుతున్న అమ్మాయి ఎవరో కాదు, దక్ష పెద్ద కూతురు. ఏంట్రా, ఏంట్రా నువ్వు అనేది? ఇన్నాళ్ళు తెలియని నిజం ఇప్పుడు ఎలా తెలిసింది? దుర్గమ్మ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పావు కదా, దాని ప్రతి కదలికని గమనిస్తూనే ఉన్నాను. ఈరోజు దీక్షితులతో తను మాట్లాడుతూ ఈ నిజాన్ని చెప్పింది, నేను విన్నాను.
పొరపాటున ఇదే నిజం మమ్మీకి తెలిసిందంటే నిజంగానే బ్రతికుండగానే మనల్ని సమాధి చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి?